ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. నిన్నటి వీడియోలో మనం 39, 40, 41 శ్లోకాలలో కర్మయోగంలో కానీ సాంఖ్యయోగంలో కానీ అసలు భగవానుడు అంటే నిశ్చయాత్మకమైన బుద్ధిని గూర్చి భగవానుడు వివరించిన విషయాన్ని మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు వీడియోలో 42, 43, 44 శ్లోకాలు. ఇందులో ఆ భగవానుడు నిశ్చయాత్మక బుద్ధి లేని వారి బుద్ధి చంచలమై ఎందుకు స్థిరంగా నిలవదో వారి స్వభావాలను గూర్చి ఈ 3 శ్లోకాల్లో వివరించారు. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తితి వాదినః. అంటే ఏంటంటే మరి కామ్య కర్మల యందే కొందరు నిరతులై ఉంటారు. వారిని అవ్యవసాయులు అని అంటారు. వారు పరమ వైదికుల వలె ఉంటారు. వేద పన్నములను ఏకరువు వేయుదరు. ఇహలోక పరలోకములయందు అనుభవించే శారీరక సుఖస్థానములకు స్వర్గాది లోకముల కంటే కూడా పొందదగినవి వేరొకటేది లేదని ప్రలంపించుచుంటారు. అంటే మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మరి వారి మాటలు పైకి వినుటకు చాలా ఇంపుగా ఉంటాయి, కానీ స్థిర ఫలప్రదములుగా ఉండవు. అట్టివారు అల్పజ్ఞులు, అంటే జ్ఞానము చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే ఓ పార్థ, అర్జున, ఆత్మ అనిపశ్చిత అంటే ఆత్మజ్ఞానము లేని అజ్ఞానులు. మరి కామాత్మన అంటే మరి 43వ శ్లోకం. కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. మరి కామాత్మన అంటే పుత్ర, మిత్ర, కళత్ర అంటే భార్య, ధన, కనక, వస్తు, వాహనాదులందు కోరిక కలిగిన వారన్నమాట. మరి ఇలాంటి వారిని కామాత్మన అని చెప్పి అంటారు. అలాగే స్వర్గపరాహ అంటే స్వర్గ సుఖములందు ఆసక్తులైన వారు. మరి స్వర్గప్రాప్తియే పరమ పురుషార్థముగా భావించేవారు. మరి భోగైశ్వర్య అంటే ఐహిక అంటే ప్రాపంచిక విషయ భోగైశ్వర్యములందు ఆసక్తులై వాటి ప్రసక్తానం ఎందే మనస్సు నిలుపుకొని వారికి సాంఖ్య యోగమునందు కానీ కర్మయోగమునందు కానీ నిశ్చయాత్మకమైన బుద్ధి సమాధి అందు నిలువదు అని చెప్పి ఇక్కడ భోగైశ్వర్య అంటే అర్థం అన్నమాట. మరి ఈ 43వ శ్లోకానికి అర్థం కామ్యకర్మ నిష్ఠులకు వివిధ భౌతిక ఫలములందే మనసు తగులుకొని ఉంటుంది. అంటే ఏంటంటే మరి భౌతికంగా వాళ్ళు అనుభవించే సుఖ సంతోషాల కోసం వాళ్ళ మనసు నిలుచుంటుంది. అంతేగాని మోక్షము వారు శరీరానంతరము కూడా మోక్షమును కోరరనమాట. అంటే మనం చనిపోయిన తర్వాత పరలోకములో సంగతి మనకెందుకు, ఇహలోకములో నా శరీర సుఖములు ఏమిటి అనేది వాళ్ళు ఆలోచిస్తారనమాట. మరి క్షుద్రమగు స్వర్గాది లోక సుఖములే సర్వస్వమను చుంటారు. అలాగే విపరీతమగు శరీరాయాస జనకములగు కఠిన నియములతో నిండిన కామ్యకర్మలను ఆచరించుతూ ఉంటారు. వాటి అనుభవానికై తిరిగి జన్మ, మళ్ళీ తిరిగి కర్మ, దానిని అనుభవించుడికై తిరిగి జన్మ, ఇట్లా సంసార చక్రమునందే గిరగిరా తిరుగుచూ ఉంటారనమాట. వారెప్పుడూ కూడా శారీరక సుఖములనే కోర్చు వాటి నొసంగు సంపదలను అర్జించుట అంటే సంపాదించుట యందే తమ బుద్ధిని లగ్నం చేసి ఉంటారు. ఈ కామాత్మన అంటే కామ్య కర్మ చేసేవాళ్ళు.
కామ్యకర్మనిష్ఠులు. ఇక 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. మరి అంటే దీనికి అర్థం ఏంటంటే, వేదమందు శాశ్వత సుఖమునందు మార్గములను తెలుపు వాక్యములతో పాటు క్షుద్ర ఫలముల అనుభవించ కోరు వారికి కూడా ఆయా ఫలములను ప్రశంసించుచు వేదము మార్గములను చూపినది. మరి నిత్యానందము కోరు వారికి వీటి వైపు అవసరం లేదనమాట. మరి నిత్యానందం పొందేవాళ్ళు, మరి ఆత్మానందం కోరేవాళ్ళు వీటి వైపు పోవాల్సి ఉంటుంది. మరి కానీ కామ్యకర్మానిష్ఠులు ఈ వాక్యములనే ఎత్తి చూపి వాదిస్తూ ఉంటారు. అంటే గొడవ పడుతూ ఉంటారు. వాదించడం అంటే డిస్కషన్ కానీ లేదా మాట్లాడుతూ ఉంటారనమాట. దాని తప్పు అని కానీ అట్లా వాదిస్తూ ఉంటారు. వీటికంటే మరొకటి ఏది అధికము లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అట్టివారు ఆ వేదవాక్యములందే మనస్సు ఉంచి విశేష భోగైశ్వర్యాభిలాషచే ఆత్మజ్ఞానమును కోల్పోవుదురు. వారికి ఆత్మస్వరూపమును యథార్థముగా తెలుసుకోవాలని కానీ వైదిక కర్మలని మోక్షైక ఫలముగా ఆచరించాలని కానీ సద్బుద్ధి ఎప్పటికీ కూడా ఉండదు. మరి అలాంటి సద్బుద్ధి వాళ్ళకి ఎప్పటికీ కూడా అసలు కలగదు. కామ్యకర్మలు వానినట్లు ఆకర్షించి వేస్తాయన్నమాట. మరి వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు. ఆ కామ్యకర్మలు అనేవి అంటే ఆ శారీరక సుఖాలు అనేవి వాళ్ళని అలా ఆకర్షిస్తాయి. కాన ముముక్షువు కామ్యకర్మలయందు సంగముంచుకొనరాదు అని చెప్పి ఈ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడనమాట. మరి ఈ 42, 43, 44 శ్లోకాల్లో బుద్ధి లేని వారి బుద్ధి చంచలమై ఎందుకు స్థిరంగా నిలవదో, వారి స్వభావాలు ఎలా ఉంటాయి అనేది ఈ శ్లోకాల్లో చెప్పారనమాట. మరి నిశ్చయాత్మకమైన బుద్ధి లేని అల్పబుద్ధులు కలవారు ఏం చేస్తారంటే భోగాలందు ఐశ్వర్యాలందు అనురాగముతో అంటే ఇష్టముతో ప్రేమతో వివేకహీనులై ప్రాపంచిక భోగములందే తాదాత్మ్యం చెంది వేదముల యొక్క బాహ్యార్థములందే ప్రీతి వహిస్తారు, అంతరార్థములను గ్రహించరనమాట. అంటే అంతరాత్మ మోక్షాన్ని వాళ్ళు గ్రహించరు. బాహ్యంగా అంటే శారీరకంగా వాళ్ళు కలిగే సుఖాలను మాత్రమే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని మరి ఆత్మజ్ఞానము లేనివారు అని, కామాత్ములని, భోగైశ్వర్యులని, స్వర్గపరాహలు అని సంబోధిస్తూ ఉంటారు. మరి వేదములు త్రిగుణాత్మకమగు సత్వరజస్తమో అంటే సత్వము రజము తమోగుణములు, సత్వగుణం రజోగుణం తమోగుణములు వాటి కార్యరూపములు అయిన సమస్త భోగములు పొందుటకై చేయు సాధనములు ప్రతిపాదించుచున్నవి. మరి వేదాలు ఏంటంటే 3 భాగాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. అవివేకులు అంటే జ్ఞానము లేని వాళ్ళు, వివేకము లేని వాళ్ళు ఇహపరలోక భోగభాగ్యములే పరమ ప్రాప్యము అని భావించి ఈ వేదములందలి పూర్వభాగము అంటే యజ్ఞయాగములకు సంబంధించిన కర్మకాండ అందే ప్రీతి వహించి బాహ్యార్థమునే గ్రహిస్తారు. ఇక అంతరార్థముల జోలికి వారసలు వెళ్ళరన్నమాట. చిత్తం పరిశుద్ధమై జ్ఞానోత్పత్తికి అనుకూలమవటం కోసం యజ్ఞ దానాదులు చేయాలి అని వాళ్ళు శృతులు చెబుతున్నాయి. మోక్షం కావాలని కోరుకునేవాడు ఈ కర్మ చేయాలి, ఈ యజ్ఞం చేయాలి అని ఏ శృతి కూడా బోధించడం లేదనమాట. కామం అంటే కోరికల చేత మనసు అపహరించబడి మానవులకు నిశ్చయాత్మకమైన బుద్ధి సమాధి అంటే ఆత్మ యందు నిలవదు. వీరు కృపణులు అంటే అత్యంత దీనులు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి అలాంటి
నిశ్చల అంటే చంచలమైన బుద్ధి లేని వారు, అంటే ఆత్మజ్ఞానము లేని వారి యొక్క స్వభావాల గురించి భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పాడనమాట. మరి బృహదారణ్యక ఉపనిషత్తునందు యాజ్ఞవల్క్యుడు వాచక్నుని పుత్రిక అయిన గార్గితో ఈ విధంగా అంటున్నాడు. అదేంటి అంటే, మరి యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వాస్మిన్ లోకే జుహోతి యజతే తపస్తప్యతే బహుని వర్ష సహస్రాణి అంతవదేవాస్య తద్భవతి యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వాస్మాన్ లోకైత్రైతి సకృపణః. ఈ శ్లోకం బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు వాచక్నుని యొక్క పుత్రిక అయిన గార్గితో చెప్తున్నాడనమాట. మరి దీని అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో ఎవరైనా సరే హోమాలు, యజ్ఞాలు, తపస్సు వేల కొలది సంవత్సరాల పాటు చేసినప్పటికీ కూడా అది అంతా నశించిపోయేదే, వ్యర్థమే. మరి ఎందుచేతనంటే భోగాల వెంటనే వాటి వినాశనం కూడా ఉంటుంది. మరి అందుచేత ఎవరైనా ఈ అక్షరుణ్ణి తెలుసుకోకుండానే, అంటే ఆత్మభావంతో అక్షరమైన బ్రహ్మమును తెలుసుకోకుండా ఈ లోకం విడిచి వెళ్ళువాడు అత్యంత దీనుడు అని శృతి, అంటే నానుడి చెప్పుకోవాలి. మరి అక్షర పురుషుని ఆత్మభావంతో తెలుసుకోనవ్వకుండా చనిపోతే మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోతూ ఈ సంసార చక్రంలో చిక్కుకుంటాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి, 42, 43, 44 శ్లోకాల్లో భగవానుడు బుద్ధి చంచలమైన వారి యొక్క స్వభావాల గురించి వివరించిన విషయాలు. ఇప్పుడు 41 నుంచి 60వ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యస్త్వస్థోః నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్తస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాదీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। भगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते। दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते चायं कूर्मोऽङ्गाविनिव सर्वशः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः।